ఈ ప్రపంచంలో ప్రభుత్వ నిధులతో అమలవుతున్నటువంటి అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఏంటంటే ఆయుష్మాన్ భారత్. దాని పూర్తి పేరు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. అసలు ఆ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడు అధికారికంగా ప్రారంభించాడు అంటే 2018 సెప్టెంబర్ 23న. ఎక్కడ ప్రారంభించాడు అంటే జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ నగరంలో నిర్వహించినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమంలో. మరి ఆ పథకం క్రింద వార్షికంగా ఒక్కో కుటుంబానికి ఎంత మొత్తంలో ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నారు అంటే 5 లక్షల రూపాయల వరకు. మరి అంతటి ప్రతిష్టాత్మకమైన ఆయుష్మాన్ భారత్ అమలును భారతదేశంలోని 3 రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయండి. చిన్న క్లారిటీ ఏంటంటే భారతదేశంలోని 28 రాష్ట్రాలతో పాటుగా 8 కేంద్రపాలిత ప్రాంతాలను మొత్తం మీద 36 రాష్ట్రాలుగా పరిగణిస్తే వాటిలో 3 రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ మూడింటిలో ఫస్ట్ వన్ వెస్ట్ బెంగాల్, సెకండ్ వన్ ఢిల్లీ, థర్డ్ వన్ ఒడిషా. ఎందుకు వ్యతిరేకించాయో మీ అందరికీ అర్థమై ఉంటుందండి. ఈ మూడింటిలో నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తుల అధికారంలో ఉండేవి. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, ఒడిషా నవీన్ పట్నాయక్ బిజు జనతాదళ్. అయితే ఈ మూడింటిలో ఇటీవలి కాలంలో ఒడిషాతో పాటుగా ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. అందుకే ఇటీవల సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆయుష్మాన్ భారత్ అమలును ఆమోదించడం జరిగింది. ఒడిషా 2025 జనవరిలో ఆమోదించగా ఢిల్లీ 2025 ఏప్రిల్లో ఆమోదించడం జరిగింది. ఇప్పుడు ఆమోదించాల్సినటువంటి ఏకైక రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్ మాత్రమే. ఈ భారతదేశంలో ఆయుష్మాన్ భారత్ను అమలు చేస్తున్నటువంటి 34వ రాష్ట్రంగా ఒడిషా, 35వ రాష్ట్రంగా ఢిల్లీ అవతరించడం జరిగింది. నెక్స్ట్ అండి, మరి 2024 అక్టోబర్లో ఈ పథకాన్ని సీనియర్ సిటిజన్స్ కూడా విస్తరించడం జరిగింది. మరి ఎంత వయసు దాటినటువంటి సీనియర్ సిటిజన్స్కు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.